హాయ్ అందరికీ నమస్కారం. తాజా అప్డేట్ ఏంటంటే చిన్ని కృష్ణ రచయిత చిన్ని కృష్ణను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం గత 2 రోజులుగా. ఓకే, చిన్ని కృష్ణను అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? చిన్ని కృష్ణ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడిన అందరు సెలబ్రిటీలు పులోమంటూ రేసు గుర్రాల్లాగా ఆయన ఇంటికి పరిగెట్టినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే, అల్లు అర్జున్ని నేను గంగలో ముంచి పునీతం చేసి నేను తీసుకొచ్చి గంగోత్రి సినిమా తీశాము. సో అంత గొప్పోడు గంగలో మునిగి పునీతుడయ్యాడు. అలాంటి వ్యక్తి మీద మీరు కుట్రలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తారు. ఎవరైతే అరెస్ట్కి కారణభూతులయ్యారో ఆ వ్యక్తులు, ఆ వ్యవస్థలు, ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోవుగాక అని చెప్పించాడు. అందుకే ఆయన్ను అరెస్టు చేస్తారు అని అంటున్నారు. అయితే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు 3 రోజుల నుంచి అరెస్ట్ చేయాలి కదా. 3-4 రోజులు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసి ఉండాలి. అలా కాకుండా తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తారు అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఎవరండి అరెస్ట్ చేయడానికి? వాళ్ళు ఒక అర్భకులు, అమాయకులు. మీరు నిజంగా అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? కేటీఆర్ని. నెక్స్ట్ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే వీళ్ళే మీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. కేటీఆర్ అయితే చలిగాచుకున్నాడు, ఈ మంటల్లో చలిగాచుకున్నాడు, మంట రాజేసి చలిగాచుకున్నాడు ఆయన. కేటీఆర్ గారు అయితే ముఖ్యమంత్రి గారిని ఎన్నెన్ని మాటలు, నా నోటితో ఉచ్చరించలేనన్ని మాటలు అన్నాడు టీవీ ఛానళ్ళలో కూర్చొని. మరి మీరు ముందుగా అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? కేటీఆర్ గారిని కదా అరెస్ట్ చేయాలి. అప్పుడు కదా కేటీఆరే అరెస్ట్ అయ్యాడంటే మనం ఏం మాట్లాడకూడదురా ఈ విషయంలో అని చెప్పేసి జనం అనుకుంటారు. ఆ తర్వాత జగన్ అరెస్ట్ చేయాలి. జగన్ కూడా చెప్పాడు కదా, మీకు ఈ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది, అక్రమంగా కుట్రపూరితంగా వ్యవహరించింది చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో జగన్ అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఎవరిని? చిన్ని కృష్ణ అరెస్ట్ చేయాలి. ఆ తర్వాతే మీరు అర్భకులు అమాయకుల్ని అరెస్ట్ చేయాలి. అర్భకులు అమాయకులు అంటే నా ఉద్దేశం కామన్ అండి, కామన్. ఒకడు అల్లు అర్జున్ అభిమాన లేకపోతే ఇంకోడా పక్కన పెట్టండి. కామన్ మెన్కి ఎంత వాడి స్థాయి ఎంత ఉంటుంది? మీరు ప్రతాపం, కామన్ మెన్ మీద ప్రతాపం చూపించదలుచుకున్నారా పోలీసులు ఏమన్నా? అరెస్టు చేస్తే మీరు అల్లు అర్జున్ గారి అభిమానులు కాదు అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే సరైన సంకేతాన్ని మీరు పంపించినట్టయింది. కేటీఆర్ గారు ఎన్ని మాట్లాడారు, కానీ అందరూ ఇక్కడ వేరే కామన్ మ్యాన్ మీ మీద అంత ఆరోపణలు చేయాలి. ఇది కుట్రపూరితంగా జరిగిందా అనే అనుమానాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు, ఇది రేవంత్ రెడ్డి చేయించాడని కూడా అని ఉండొచ్చు. కానీ ఒక నోటికి ఉచ్చరించలేని పదజాలాన్ని వాడింది కేటీఆర్. సో ఒక మాజీ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఆయన దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు 2వ ముద్దాయి. సో వీళ్ళందరిని అరెస్ట్ చేశాక మీరు అమాయకుల్ని, అర్భకుల్ని అరెస్ట్ చేయండి. వీళ్ళెవరిని అరెస్ట్ చేయకుండా మీరు అమాయకుల్ని, అర్భకుల్ని, సామాన్య మానవుడిని అరెస్ట్ చేశారనుకోండి, సోషల్ మీడియాలో ఉండే కుర్రాళ్ళని, ఈ ప్రభుత్వం చేతగానితనమని భావించాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకు ఒక న్యాయం, చిన్నవాళ్ళకు ఒక న్యాయమా అని భావించాల్సి వస్తుంది. సో ఆ విచక్షణ పోలీసులకే వదిలేద్దాం. ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎందుకు అరెస్ట్ చేయాలని. మీకు కూడా ఇది నిజంగా అరెస్ట్ చేసేంత నేరమా అనుకుంటే కనుక మీరు కూడా కామెంట్ చేయండి. ఇది నేరమా కాదా, కేటీఆర్ని అరెస్ట్ చేయాలా లేకపోతే సామాన్యుడిని అరెస్ట్ చేయాలనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.